ఆ బొమ్మలు మనతో సంభాషించినట్లు ఉంటాయి, సందేశమిచ్చినట్లు ఉంటాయి. అవి కొబ్బరాకుల బొమ్మలు, అచ్చం కొబ్బరి పదార్థాలతోనే తయారైన కళాఖండాలు. మనుషులు, జంతువులు, వాహనాలు ఒక్కటేమిటి, అవన్నీ పుదుచ్చేరి కళాకారుడు పవిత్రన్ ప్రాణం పోసిన కళాకృతులు. జీవితాల్లో భాగమై మనల్ని కబళిస్తున్న ప్లాస్టిక్ తెస్తున్న అనర్థాలపై ఆయన పాఠశాల ప్రాంగణాల్లో చైతన్య నగారా మోగిస్తారు. కొబ్బరాకు, తాటాకు, ఈతాకు ఏవైతేనేం ఇవన్నీ ఈయనకు పరమ పవిత్రం. ఇక్కడ కనిపించే ఈ కొబ్బరి కళాఖండాలన్నీ ఈయన సృజనాత్మక కృషి ఫలాలే. ఈ కళాశిల్పి పేరు పవిత్రన్, స్వస్థలం పుదుచ్చేరి. ఎన్ని బొమ్మలున్నాయో చూసారా? కుక్క, కుందేలు, డాల్ఫిన్, భలే భలే బైకులు, జీపులు, మనుషులు, జంతువులు, వాహనాలే కాదు, అనేక ఇతివృత్తాల అలంకరణ బొమ్మలివి. ఒక్కరోజులో చేసినవి కావు. వీటి తయారీకి పవిత్రన్కు 7 ఏళ్లు పట్టింది. నేను పుదుచ్చేరి కవింగర్ వాణిదాసన్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివాను. అక్కడ కళా విభాగం ఉపాధ్యాయుడు ఉమాపతి ఉన్నారు. నేనక్కడ చదివే రోజుల్లో మాస్టారు ప్రకృతి సిద్ధ వస్తువులతో బొమ్మలు వేయటం చూశాను. నేను అలాంటివి చెయ్యాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. ఆయన ప్రోత్సాహంతో, ఆయన దిశానిర్దేశంతో బొమ్మలు చేశాను. నా బొమ్మల్లో దోషాలను అక్కడికక్కడే సరిచేసేవారు. పవిత్రన్ కళాత్మక పయనం 11 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. బొమ్మల తయారీలో 2 దశాబ్దాల అనుభవమున్న పుదుచ్చేరి టీచర్ ఉమాపతి కార్యక్షేత్రాన్ని చూసి పవిత్రన్ స్ఫూర్తి పొందారు. పుదుచ్చేరి ప్రభుత్వం 2023లో ఉమాపతిని కలైమామణి పురస్కారంతో గౌరవించింది. இதுல ஸ்பெஷலா పవిత్రనుடைய టాలెంట్ அப்படின்னு பார்த்தோன்னா ஒரு ఎక్స్ట్రాడినరీ పర్సన్ தான் அவன். పవిత్రన్ ఓ అసాధారణ ప్రజ్ఞాశాలి. తను చేసిన వృద్ధుని తీసుకెళ్లే బొమ్మ ఇందుకు ఉదాహరణ. ఇందుకు ప్రకృతి సిద్ధమైన అరిటాకులు, కొబ్బరి పువ్వులను ముడి పదార్థాలుగా వాడారు. ఏ వస్తువునైనా వినూత్నంగా చేస్తారు. అలా ఈయన విశిష్ట కళాకారుడుగా గుర్తింపు పొందారు. చిన్న వయసులో జాతీయ స్థాయి పోటీల వేదిక కళా ఉత్సవంలో పాల్గొన్నారు. 9వ తరగతి విద్యార్థులకు సైతం బొమ్మలు వేయడం నేర్పారు. వృధాగా భావించే వస్తువులతో కళాఖండాలు చేశారు. అలాంటి కళాభిరుచి ఉన్న ప్రతి ఒక్కరికి పవిత్రన్ ఆదర్శం. அது மாதிரி விஷயங்கள்லாம் அவனுக்கு వయసు இல்லைனாலும் அவன் 9th పర్సన్లకి టీచ్ பண்ணான். పవిత్రన్ ముగ్గురు మిత్రులతో కూడిన ఆయన మిత్ర బృందం బొమ్మల తయారీని ఓ విజయవంత వ్యాపార వ్యవస్థాపనగా మార్చింది. తాటాకులు, కొబ్బరాకులు, వాటి వస్తువులతో అలంకరణ బొమ్మలు చేశారు. ఇదేదో లాభాలు వచ్చి పడతాయని చేయలేదని, మన జీవన శైలిపై దుష్ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్ ను క్రమంగా వదిలించాలని, ప్రజల్ని చైతన్యంతో కదిలించాలని పవిత్రన్ బృంద ప్రయత్నం. స్వేదం చిందించే శ్రమజీవులు, కళ్ళు తీసే కార్మికుల బొమ్మలు ఆయన కళా సృజన నుంచి వచ్చాయి. వ్యక్తిగత ప్రత్యేక సందర్భ బహుమతులు ఇచ్చేవారు ఆయన్ని సంప్రదిస్తున్నారు. ఉమాపతి సార్ డ్రాయింగ్ సార్ ఎங்கள் స్కూల్లో. ఉమాపతి మాస్టారు నేను చదివిన స్కూల్లో చిత్రలేఖన ఉపాధ్యాయులు. ఆయన తరగతులకు వెళ్లి నేను డ్రాయింగ్ నేర్చుకున్నాను. ఆయన హస్తకళా వస్తువులు చేసేవారు. అవి ఎక్కువగా కొబ్బరి, తాటాకులతోనే రూపొందించారు. చూడగా నాకు ఆసక్తి, అభిరుచి పెరిగాయి. కొబ్బరాకులతో మనసుకు నచ్చినట్లు బొమ్మలు చేశాను. ఉమాపతి మాస్టారు నేను చేసిన వస్తువుల్లో దోషాలను సరిచేసేవారు. ఈ కళాకృతుల తయారీలోకి ఎందుకు వచ్చానంటే ప్లాస్టిక్ వస్తువులను చూసి విసుగొచ్చింది. నాటి నుంచి మా గ్రామం దగ్గరే లభించే ప్రకృతి సిద్ధ ముడి పదార్థాలతో వస్తువులు చేయటం ఆరంభించాను. ముడి పదార్థాలను పోగు చేశాక కొబ్బరి ఆకులను నీటిలో నానబెట్టి శుద్ధి చేస్తారు. అప్పుడు ఆకులు అనువుగా మారతాయి. తయారీ ప్రక్రియ మొదలవుతుంది. జిగురు, నానిన ఆకుల దారాలతో ఇవి తయారవుతాయి. బొమ్మలు 100 రూపాయలకు లభ్యమయ్యేవి ఉన్నాయి. కొన్నైతే 1000 రూపాయలు పలుకుతున్నాయి. இப்போ ஒரு பொருள் எடுத்து நாங்கள் இப்போ ஒரு கூக்கானோ இல்லை మా సొంత పరిజ్ఞానం, కళా సృజనతోనే వీటిని తయారు చేస్తున్నాం. ఒక పాత స్కూటర్ బొమ్మ చేయాలంటే మేము దానికి చక్రాలుగా చెక్క చక్రాలని ఉపయోగిస్తాం. మధ్యన ఒక కర్ర ఉంచి ఆకృతి వచ్చేలా సిద్ధం చేస్తాం. మనిషి శరీర నిర్మాణం కోసం వెదురు కర్రలు, తాడి చెట్టు నారను ఉపయోగిస్తాం. అదెல்லாம் వచ్చి నాங்கள் రెడీ பண்ணிருக்கோம். ఏళ్లుగా సాధన, నిరంతర శోధన, ఒనగూరిన అపార అనుభవంతో పవిత్రన్ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. హస్త కళాకార బృందం సహకారంతో వస్తువుల తయారీని చేపట్టారు. ఈ పనిని విజయవంత వ్యాపారంగా మార్చారు. 100కు పైగా పాఠశాలలను సందర్శించారు. స్థిరమైన ప్రత్యామ్నాయ వస్తువుల తయారీని ప్రోత్సహించారు. పిల్లలతో సంభాషించి వారిలో పర్యావరణ చైతన్యం పెంచారు. వస్తువుల తయారీకి ప్రత్యక్ష ప్రదర్శనలు, చర్చాగోష్ఠులు నిర్వహించారు.
எனக்கு வந்து தேவையான பொருள்லாம் வந்து பார்த்தீங்கன்னா எங்கள் வீடு பக்கத்தில் இருக்கிற ஏரி. నాకు కావలసిన వస్తువులను మా ఇంటి సమీపాన కొబ్బరి చెట్లు, సరస్సుల దగ్గర తోపుల నుంచి తీసుకొస్తాను. నీవు చేసే పనేదో మా పిల్లలకు నేర్పొచ్చు కదా అని పేరెంట్స్ ప్రాధాయపడుతుంటారు. వారి పిల్లలకు బొమ్మల తయారీని నేర్పాను. వాళ్ళచ్చం అలాంటి నమూనాలనే తయారు చేసి పాఠశాల ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ఈ బొమ్మలను ఎంతో ఇష్టపడుతున్నారు, అడుగుతున్నారు. ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ కాదు, పైగా ప్రకృతి సిద్ధ వస్తువులతో తయారైనవి. கற்றுக் கொடுத்து அவங்களும் போயிட்டு அவங்க ஸ்கூல்லலாம் செய்கிறாங்க. இந்தமாரி எக்ஸிபிஷன் அந்த மாதிரிலாம் செஞ்சு கொடுக்குறாங்க, மாடல்ஸ் இந்த மாதிரிலாம். ఇక్కడ ఈ బొమ్మల తయారీ నేర్చిన విద్యార్థులు ఊటీలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నేర్పారు. అలా విల్లుపురం ఉపాధ్యాయుని ఎన్కే హేమలత పవిత్రం దగ్గర బొమ్మల కళను నేర్చారు. తిరిగి తన విద్యార్థులకు నేర్పుతున్నారు. விழுப்புரத்தில் ஏமலதா ஒரு மேடமுக்கு நான் கிளாஸ் எடுத்தேன். నేను విల్లుపురం వాసి హేమలత టీచర్కు నేర్పాను. ఆమె ఎక్కువ తరగతిలో నిర్వహించిన ఖ్యాతి పొందారు. తమిళనాడు పాఠశాల విద్యా విభాగంలో తనకు ఎక్కువ బహుమతులు వచ్చాయి. నేను హోసూరు మఠం గొండ్లపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి తొలిసారి నేర్పాను. అది నిజంగా నాకెంతో సంతోష సందర్భం. அவங்களையும் உட்கார வச்சு ரொம்ப இன்ட்ரெஸ்டாக அவங்களும் கற்றுக்கினாங்க. ఓ చిన్న పట్టణం నుంచి ప్రారంభమైన పవిత్రన్ ప్రయాణం ఓ పెద్ద లక్ష్యం కోసం సాగుతోంది. ప్లాస్టిక్ ను తొలగించి ఆ శూన్యంలో పర్యావరణ హితవస్తు వాడకం పెంచడం ధ్యేయం. ఈ దిశగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చే పనిలో నిబద్ధంగా నిమగ్నమయ్యారు. అది పవిత్రన్ అంకిత భావానికి, నిబద్ధతకు నిదర్శనం. அதேமாரி வந்து பார்த்தீங்கன்னா எங்கள் இது முழுக்க பார்த்தீங்கன்னா మేము కలిసి పనిచేస్తున్నాం. వస్తున్న తరాలైనా సహజంగా ఉండాలి, అలాంటివే ఉపయోగించాలి. ప్రజలు ప్లాస్టిక్ ను వదిలేస్తారనే నాకు అనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళు ప్రకృతి సిద్ధ ఉత్పత్తుల వినియోగానికి మారిపోతున్నారు. ఈ కళాత్మకమైన కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాల్సి ఉంది. యానిమేషన్ రంగానికి ఈ కృషిని ప్రేరణగా అందించాలని భావిస్తున్నాను. అన్ని రకాల ఉత్పత్తులను మేము తయారు చేయాలన్నదే మా సంకల్పం. సూక్ష్మ కళా వస్తువుల నుంచి పెద్ద కళాఖండాల దాకా సహజ ఉత్పత్తులతో తయారు చేస్తాం.